జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడని చెప్పుంది మన దగ్గర 14,500,00,000 కోట్లు. గుర్తుంది కదా? ఈనాడు బ్యానర్ హెడ్డింగ్, జ్యోతి నిరంతర డిబేటు, అర్రజన్ ఛానళ్ళు హడావిడి చేసినాయి. కాదు మొర్రో అని మొత్తుకున్నా సరే అదే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, పురంధేశ్వరి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట. నిజం అన్నటువంటి దానికంటే అబద్ధం ఎంత అందంగా ఉంటుంది, చివరికి నిజాన్ని ఎంత జాగ్రత్తగా సమాధి చేస్తారు అనడానికి సాక్ష్యం ఇప్పుడు ఈ వార్త. ఈనాడే రాసిన వార్త, ఈనాడే అధికారికంగా రాసిన వార్త. అప్పులు ఎలా తీసుకుంటారు? ఒకటి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటారు. నేను అనేక సార్లు చెప్పా, 3% మన జిఎస్డిపిలో, అంటే దేశాంది అయితే జీడిపి అంటాం, రాష్ట్రాన్ని అయితే జిఎస్డిపి అంటాం. జిఎస్డిపిలో 3% మించి తీసుకోవడానికి లేదు. కరోనా టైంలో 0.5% తీసుకోవడానికి ఎక్స్ట్రా ఇచ్చారు. అది లిమిట్ దాటి తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్ చేస్తారు. చంద్రబాబు టైంలో తీసుకున్నారని జగన్ టైంలో కట్ చేశారని కూడా గుర్తు చేశాను నేను. బట్ మనకి ఇక్కడ నిజం కంటే